అన్య దేవతల గురించి, అన్య విగ్రహముల గురించి జాగ్రత్తలు చెప్పిన సందర్భాలు మనకు కనపడతాయి తప్ప బహిరంగంగా సమాజం అంతటికి చెప్పిన మాటలు కావు ఇవి. సమాజం అంతటికి చెప్పిన మాటలు కాదు. బైబిల్లో కొందరికి చెప్పిన మాటలు ఉన్నాయి, అందరికి చెప్పిన మాటలు ఉన్నాయి, ఒక్కరికి చెప్పిన మాటలు ఉన్నాయి, సమాజానికి చెప్పిన మాటలు ఉన్నాయి. ప్రతి సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి తప్ప బైబిల్లో రాయబడిన మాటలన్నీ సమాజానికి వర్తిస్తాయి అని అనుకోవటం పొరపాటు. కొందరికి వర్తించే మాటలు ఉన్నాయి, అందరికీ వర్తించే మాటలు ఉన్నాయి. కొందరితో చెప్పిన మాటలు ఉన్నాయి, అందరితో చెప్పిన మాటలు ఉన్నాయి. సంఘంతో చెప్పిన మాటలు ఉన్నాయి, సమాజం లోకంతో చెప్పిన మాటలు ఉన్నాయి. ఈ తేడా తెలియకుండా మాట్లాడితే మనం బోధకులం కాలేవండి, సరైన మంచి బోధకులం కాలేవండి ప్రియులారా. తెలియాలి. అందుకనే మరొక మంచి మాట బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. చూడండి, మంచి మాట మీకు నేను చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది?